దిగు మనీలేరా రా. అదే ముగ్గు, అదే తోరణం, ఫిగర్లు. అయ్యో నన్ను వదిలేసి అమ్మ ఆల్రెడీ నాకు 3 సార్లు ఫోన్ చేసింది. రే రారా. రేయ్ చిటి తాళం చెవి ఇవ్వరా. రేయ్ నువ్వు చిట్టి ఫ్రెండ్ కదూ? అవునవును. నీ గురించి తను చాలా చెప్పాడు. సరే సరే లోపలికొచ్చి కాఫీ తాగి వెళదు గాని. లేదు చిట్టి చిట్టి దగ్గర తాళం చెవి. తను లోపల పనిలో ఉన్నాడు. కాఫీ వద్దు మీరు వాడి పిలవండి నేను అడుగుతాను. రమ్మన్నానా? చిట్టి లోపల ఉన్నాడు. నా బైక్ తాళం. చిట్టా ఇప్పుడే చెడ్డీతో లోపలికి వెళ్ళాడు. ఓ రావటానికి 10 నిమిషాలు అవుతుంది. కూర్చో, కాఫీ వస్తుంది. చిచి అదంతా రేయ్ తెరవరా. తెరవమంటున్నాను కదా. తెరవరా. చిటి చిటి ఎక్కడున్నావురా? బయటికి రారా. చిటి ఇదిగో ఇదిగో డబ్బు డబ్బు కోసం ఇదిగో ఉంచుకో ఉంచుకో. రేయ్ చిటి చిటి ఎక్కడున్నావురా? రేయ్ చిటి కొట్టకు. రే దేవా ఏంట్రా ఏంట్రా ఇది? ఆయిల్ మసాజా? కర్మ నీ ఇష్టం చేసుకో. ముందు తాళం ఇవ్వరా. ఓ నువ్వు ఇక్కడికి రెగ్యులర్ కస్టమరా? నీతో గ్రూప్ ఫోటో తీయించుకున్నారు ఏంటి? కొట్టారట్టే ఏంటి? అది నా చెల్లెలరా. మరి వాళ్ళు దాని ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ దేవా నేను అనుకుని లోనకి వచ్చాడు. సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డబ్బులు ఇచ్చే. సారీ. ఏంటి ఇక్కడ గొడవ? ఎందుకే ఇలా అరుస్తున్నావు? అయ్యో ప్లీజ్ ప్లీజ్. బొద్దింకమ్మ. అయ్యో బొద్దింకగా ఇంతగా అరిచావు? అమ్మా కొంచెం పెద్ద సైజు బొద్దింకమ్మా, అందుకే పాప అబ్బాయి. నోరు మీరా. ఇదిగో బాబు కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. ఇదిగోండి. వస్తానండి. హలో దాన్ని ఎవరు తీస్తారు? ఓ ఇదిగోండి. ఏంటి జోకా? మీరే కదా అన్నారు. దాన్ని సారీ అండి. దేవా ఇదిగో తాళం చెవి. దీన్ని మర్చిపోయా. వస్తాను. సారీ అండి. దేవా మా నాన్నరా స్కూల్ మాస్టర్. ఇప్పుడు అర్థమైందా మనకి కలర్ ఎలా వచ్చిందా? మమ్మీ మిల్క్, డాడీ డెకాషన్. అయ్యో కొంప ముంచేసావు కదరా. అసలు నీకు కొంచెం కూడా బుర్ర లేదురా. బుర్ర లేదు. సారీ. ఇక్కడ ఇక్కడ కమ్ము కమ్ము. దాసు బాసు. దాసనా ఈ గుండుగాడు మన బయోడేట్ అంతా సంకలో పెట్టుకుని కెన్యా నుంచి ఊడిపడ్డాడు. ఓలు మొత్తం బజార్కి మనమే కింగులు అని తెలుసుకుని వచ్చాడంటే చూడు మరి. ఈ సరుకు మలేసియాలో అప్పచెప్పాలంట. మొత్తం వర్త్ 8C అంట. పని పూర్తయిన తర్వాత 2C మనకిస్తానంటున్నాడు. ఓపెన్ ఓపెన్. 100% ప్యూర్ హై గ్రేడ్ హెరాయిన్. ఏంటి డ్రగ్సా? రై ముందుకి కదలు. కాదన్న పెద్ద అమౌంట్. 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. వెళ్ళు
వెళ్ళరా. వెళ్ళమంటున్నాడు కదా గడువుటు. చేసేది దొంగ రవాణా, ఇందులో నీతి రేయ్, నిజాయితీ. ఏంట్రా గొనుగుతున్నావు? దొంగ రవాణాలో కూడా నీతి నిజాయితీ పాటిస్తున్నారు అంటున్నా. తన్నులు తింటా. ఓ, వస్తానన్నా. నువ్వు కమ్ము. ఎంత ఎత్తున్నాడు? నో వర్రీ, ఐ గివ్ ఇంకో ఐడియా. కమ్ము కమ్ము ఇటు. వద్దు బాబు, ఇవన్నీ వద్దు. ఇలా చూడు, 5కి 10కి సినిమా సీడీలు అమ్మాలంటావా? ఇదిగో ఈ కల్తీ సరుకు వల్ల బాటిల్కి 300 కూడా మిగలవు. పాస్పోర్ట్ లో ఫేస్ మారిస్తే ఎంత మిగులుతుంది? 11,000 రూపాయలు మిగులుతుంది. విన్నావా? బాటిల్ అయినా పౌడర్ అయినా రిస్క్ ఒక్కటే, కానీ డబ్బు వేరు. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాకుంటూ కూర్చోవాలి. నిచ్చెన వేసుకుని ఎక్కడ మనకి పనికిరాదు. జివ్వునెక్కాలి రాకెట్ లాగా. I agree. Obama can bring the change. But 21st century belongs to Asians, man. Regire, మీ డైరెక్టర్ రా. ఏడు సైడ్ అటో పెద్ద నాస్ పార్టీ. Okay? నమస్కారం సార్. నమస్కారం. మీ బొమ్మ 100 రోజులు ఆడింది, నన్ను మర్చిపోయారే. ఎన్ని సీడీలు ఇచ్చాను నేను. చివరి వరకు నా పేరు టైటిల్లో వేస్తాను చెప్పి అయినే లేదే. వేస్తా. ఏంటి సార్? సరే వదిలేయండి. సీన్ ఏంటో సిచ్యుయేషన్ ఏంటో చెప్పండి. బ్యాంక్ రాబరీ. దేవా, ఏడే. బ్యాంకు దొంగతనం సీన్ ఉన్న సీడీ అడుగుతున్నాడు. రేయ్, ఇప్పుడు మనం సీడీలు డివిడీలు అమ్మట్లేదు కదరా, పోరా. దేవా దేవా, నువ్వు సినిమాల పేరు చెప్పు చాలు, నేను పక్క కూడా నేను తీసుకుని చూసాను, ఇస్తాను. బాగుంది. నెక్స్ట్ సినిమాలో నాకు ఖచ్చితంగా యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానంటున్నాడు. సరే సరే చెప్తా, నోట్ చేసుకో. ఎవరు? Inside man, నేనా? big fish, ఆ, తెలుగే నాకు అంతంత మాత్రం. నువ్వు ఒకటి ఇంగ్లీష్ రాసుకోమంటావు. big fish, ఆ. taxi, ఆ. bandits, ఆ. wasabi, ఆ. sword fish. అన్నా మంచి బేరం వచ్చింది. ఏ ఆ టెడీ చూడు, వెరీ నైస్ కదా. అవును. ఏ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ. ఇంకా ఆ గొడవ వదలలేదా? టచ్ స్క్రీన్, ఎక్స్టెన్షన్ మెమరీ కార్డ్, ఇవన్నీ ఉన్న కొత్త సెల్ ఫోన్ ఉందేమో చూసి వెళ్దామని వచ్చా. యా వన్ ఏ పోయిన నెల కదా కొనిచ్చాను, ఏం చేసా? ఇందులో కెమెరా లేదే, జీపీఆర్ఎస్ లేదే. మిక్సీ లేదే, గ్రైండర్ లేదే అను. రైట్. ఏమండి ఫోన్ ఇవ్వండి. అయ్యయ్యో, ఈ ఫోన్ వాడుతున్నారు? కిరా, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు వాడే ఫోన్ ఇది. ఎందుకండి ఇవన్నీ న్యూ అరైవల్స్. ఏయ్ ఇవన్నీ 12,000 15,000 గిట్టుబాటు కాదు. మీకేది నచ్చిందో చెప్పండి. వద్దు, నో మాట విను. చెప్పండి. 2000లో ఏదైనా ఫోన్ ఉందా? అయ్యో ఇది 2,000 అయ్యో రే, ఇది 12,000 రా. వీడికి ఏం తెలియదండి. వీడు కొట్టు కొత్త రేట్లు సరిగా తెలియవు. ప్రతి నెల మీరు 100 రూపాయలు చొప్పున కడితే చాలు. ఒక్క నిమిషం అండి. నా నంబర్కి దీని నుంచి కాల్ చేస్తారు. కరెక్ట్ గా వర్క్ చేస్తుందో లేదో చూస్తాను. అయ్యో నాది రింగ్ అవుతుంది. అటెండ్ చేయండి. ఓ, హాయ్, ఎక్కడ ఉన్నారు? నేను మార్కెట్ లో ఉన్నాను. అయ్యగారు? అయ్యయ్యో, నేను అక్కడేనండి ఉన్నాను. అలాగా? అవునండి, మీ డ్రెస్ సూపర్ అండి. ఓ థ్యాంక్స్. మీ బిజినెస్ ఎలా మూవ్ అవుతోంది? అది కూడా సూపరేనండి. మరి మీ చదువు? శుద్ధ బోర్. మీకు త్రిష ఇష్టమా, అనుష్క ఇష్టమా? మనకెప్పుడు జోయేనండి. ఓ, మీకు? ఏ ఇదేమన్నా హలో ఫ్రెండ్స్ ప్రోగ్రామా? ఏ కాలేజ్ అండి? ఏ నీకు దీని గురించి తెలియాలి అంతే కదా. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో బీ ఫామ్ ఫైనల్ ఇయర్, 2 arrears. రోజు పొద్దున్న 8 గంటలకి కాలేజ్ బస్సు దీన్ని పికప్ చేసుకుంటుంది. ఆ టైంకి వెళ్తే నువ్వు దీన్ని పికప్ చేసుకోవచ్చు. నాకు బస్ ఛార్జ్ అయినా మిగులుతుంది. ఇప్పుడు నీకు వీడి గురించి తెలియాలి కదా. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఫస్ట్ క్లాసు. వీళ్ళ అమ్మకి ఒక్కడే కొడుకు, లోకం చుట్టే వీరుడు. కానీ అగ్మార్ క్యారెక్టర్. క్రితం సెకండ్ వరకు ఒక్క అమ్మాయికి కూడా సైట్ కొట్టిందే లేదు. డైలాగ్స్ లేని రొమాన్స్ సీన్ కావాలంట. 2 సినిమాలు పేర్లు చెప్పవా? ఎక్కడే ఒకటి లైవ్ గా రన్ అవుతుంది, వచ్చి చూసుకోమని చెప్ప. రే, ఈ రొమాన్స్ సీన్ నువ్వే డైరెక్టర్? సాగదరా? సాగదు. అమ్మా ఇంకా నీ సినిమా ఆపేసి ఇంటికి బయలుదేరు. ఏమండి ఒక సెకండ్, జస్ట్ 1 సెకండ్. ఈ ఫోన్ కొంటే ఈ సెంటు బట్టలు ఫ్రీ అండి. ఫ్రీయా? ఇది కొంచెం ఓవర్ గా లేదు? Bye. నోకియా ఫోన్ కి సెంటు బట్టలు ఫ్రీయా? టాటా. అమ్మా ఇలా రా, నువ్వెందుకు కొత్త చేతులు తేలడం? తల విరబోసుకుని వస్తే లిప్స్టిక్ ఫ్రీగా ఇస్తాం. ఇదిగో తీసుకుపో. థ్యాంక్ యూ. హలో, వర్కౌట్ అయినట్టేనా? రే, నువ్వు ఒక అన్నయ్య అన్నది మర్చిపోకరా. అన్నయ్య అన్న సంగతి ఇప్పుడే గుర్తొచ్చిందా? ఎంతసేపు ఒకరికొకరు లుక్కులు ఇచ్చుకున్నారే, అప్పుడు గుర్తులేదా? ఎంతైనా నా చెల్లెలకి నీలాంటి కన్ను కుర్రోడిని ఎక్కడెతికినా తేలేను. రే, తను నీ చెల్లెలరా. ఏదో రేటు తగ్గిస్తాం కదా అని కాస్త నవ్వుతూ మాట్లాడేళ్ళింది అంతే. లేదురా, వర్కౌట్ అయినట్టే. ఇప్పుడు చూడు, తిరిగి లుక్ ఇవ్వకపోతే అడుగు.
లుక్ ఇస్తుంది చూడు. క్లైమాక్స్ ఫైట్ పూర్తి అవగానే పోలీస్ వ్యాన్ రావాలంట. అలాంటి సినిమా ఏదైనా ఉందని అడుగుతా. రేయ్, దీనికి ఎవడైనా డివిడెండ్ అడుగుతారా? 75 సంవత్సరాలుగా మన సినిమాలో అదే నా క్లైమాక్స్. ఏ రారా క్రాస్ చెయ్యి. ఏ గిరి, మన వెళ్ళి స్ట్రాంగ్ టీ కొట్టి ఓ దమ్ము లాగద్దామా? అదేదో నీ డబ్బులతో కొడితే బాగుంటది అనుకుంటాను. నిన్ను అడిగింది చూడు. హలో, హాయ్. హాయ్. అక్కడేదో వదిలేసి వచ్చినట్టుంది. వదిలే ఇక్కడ కొట్లో ఇది వదిలేసినట్లేదే. కొట్లో అని నేను అన్నానా? మరి బయట ఏం లేదే. బయట అన్నానా? ఏమండి ఆటలాడకండి. ఏం వదిలేసి వెళ్ళిపోయారు? మీ హ్యాండ్ బ్యాగ్, పర్సు, లేదా లిప్స్టికా? అయ్యో, వాటికి ప్రాణం ఉండదు. ఏంటి? నేను వదిలేసి వచ్చిన దానికి ప్రాణం ఉంది. టప్ టప్ అని కొట్టుకుంటుంది, రెప్పరెప్పలాడుతుంది. ఒకవేళ చిలకనేమన్నా పెంచుతున్నారా? దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళారా? మొట్టి బుర్ర ట్యూబ్ లైట్. నిజమే, చిలక ఎగిరిపోయింది. కనిపెట్టి వెంటనే ఫోన్ చేయండి. కనిపెట్టానండి. పెడుతోందండి. నా చిలక ఇప్పుడు బస్సులో పెడుతోందండి. అమ్మాయికి కాలేజ్ ఫీజు కట్టాలి, డబ్బు కావాలని నన్ను నోరు తెచ్చి అడగావేమిటయ్యా? అమ్మాయిని బాగా చదివించు. అలాగేనయ్యా. क्या कैसे गंदगी? कमलेश, अरे कमलेश, क्या काम कर रहे साला? और दम निकल साले। पागल हो गया तू क्या? ఇవన్నీ మన ఇంట్లోకి ఎలా వచ్చారా? ये सब यहाँ रखने नहीं दूंगा. అబ్బే ఒకటి ఇచ్చానంటే నా దీని వాల్యూ ఏంటో తెలుసా నీకు? ₹1 కోటి సరుకుని ఇలా లెట్టిల్లో వేస్తున్నావు. నిన్ను तुम मेरा ऊपर हाथ डाल रहे? साला तुझे इतना हिम्मत मुझे मारने के लिए आ रहे? साला तेरा हड्डी पसली तोड़ दूंगा. तेरा हड्डी पसली मर जा. तू नहीं, तू मेरे बेटे नहीं. मर जा. మీ నాన్న చాలా మంచోడు. ఆయన పేరు పాడు చేయకు. కోర్టులో వచ్చినా సరే మేం కొన్ని పనులు చెయ్యం. తప్పుడు సావాసాలు వద్దు కమలేష్. నిన్ను నేను అడ్వైస్ అడిగానా? నీకు ఇవన్నీ చెప్పేందుకు మీ నాన్న కూడా లేదు. అందుకని నువ్వు నాకు తండ్రి అవుతావా? ఇలా చూడు కమలేష్, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో 2 ముక్కలు ఎక్కువ చెప్పాను. వదిలే. దేవా, సావింట్లో అంతమంది ముందు సేటు కొడుకుని చొక్కా పట్టుకుని నిలేసావే, దాసన్న మీద చెయ్యొద్దునదిగా లేక నన్ను కొట్టినదిగా? ఎరా, నా మీద ఎవరైనా చెయ్యేస్తే నువ్వు చేతులు ముడుచు కూర్చుంటావా? రేయ్, తెల్లోలలాగా చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, కంప్యూటర్ని గడగల్లాడించి పారేస్తున్నావు. అవన్నీ వదిలేసి దాసన్న వెనకాల తిరుగుతున్నావేంటా అని.
నేను తండ్రి ఆదరణకి నోచుకోలేదురా. నాకు అన్ని దాసన్నే, మిగతావన్నీ ఊరికే ఒక థ్రిల్కి టైం పాస్. ఇది చెయ్యి అది చెయ్యి, ఏది కావాలన్నా చెయ్యి, బాగా డబ్బు సంపాదించు. కానీ 40-45 వచ్చేసరికి ఒక బ్రేక్ నొక్కాయి. రోడ్ అంటే నడుస్తుంటే నలుగురు సల్యూట్ కొట్టాలి. ఏయ్ దేవా, బతకడం అనేది ఎలాగైనా బతికేయచ్చురా, కానీ సచ్చేటప్పుడు మంచోడుగా సావాలి. అయ్యా ఎరా, ఇదే కదా నేను ఇలా మాట్లాడిస్తుంది. చెల్లాయ్, ఏంటి దాస్తున్నావు? ఏంటి దాస్తున్నావు? నువ్వు చెడింది చల్లకి ఇతన్ని చెడగొడుతున్నావా? అయ్యా ఈయన పాలు తాగే పసిపిల్లాడు, ఫీడింగ్ బాటిల్ తప్ప ఇంకేది ముట్టుకోడు. పర్సనల్ అడ్వైస్ వచ్చింది, చూసుకో. ఈ దరిద్రాన్ని మీరు ఎలా తాగుతున్నారు? ఏయ్, నన్ను తిట్టు, బీర్ని తిట్టక. దీని గురించి నీకేం తెలుసు? అయ్యయ్యో, మందు వేడిగా తాగుతున్నావు. అన్ని ఎక్కించారా? ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కిస్తే లోడ్ రెడీ అవుతుంది సార్. త్వరగా ఎక్కించమని చెప్పు, నేను ఇంకో షిప్ నేను రెడీ చేస్తాను. ఇదిగో. రే త్వరగా ఎక్కించమని చెప్పరా, పోర్ట్ ఆఫీసర్ అరుస్తున్నాడు. క్యాప్టెన్ పిలుస్తున్నారు. అబ్బా, కంపు పేగులు కదిలిపోతున్నాయి. చెత్త పోగు చేస్తే కాంటాక్ట్ ఎందుకు దాస్తానకి? కెప్టెన్, Everything is okay? యా ఆల్మోస్ట్, జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ క్లియరెన్స్. కెప్టెన్ సార్, దేవా బర్త్డే. Oh, please take it. Those bags are there. తినకుండా ఎంత పాడు చేశారో చూడు. రేయ్, పాసిపోయిన పెట్లు ఎంత బరువుగా ఉన్నాయంట్రా. ఇందులోనే సరుకుందిరా. నేను అప్పుడే అనుకున్నాను, కుళ్ళు గాలలో చేయి పెట్టినా కారణం లేకుండా చేయి పెట్టాడు దాసన్న. ఏంటి ఎలక్ట్రానిక్సా? పదరా. దేవా, మందు బాటిల్ ఇచ్చిన క్యాప్టెన్ టచ్ ఇంకేం ఇవ్వలేదేంటి? నీ దగ్గర మిక్చర్ ఏమన్నా ఉందా? రే నోరు మీరా. రాత్రి రోడ్డు పక్క కొట్లో మిరపకాయ బజ్జీలు తిన్నావా? కడుపు గుడగొడలాడుతుందా? ఎందుకు టెన్షన్ గా ఉన్నావు? లోడ్ బయటికి చేరేంత వరకు అలాగే ఉంటుంది. ఏయ్, నువ్వు కళ్ళల్లో దుమ్ము కొట్టి ₹1 కోటి వజ్రాలే తీసుకొచ్చినోడివి. ఓడి కంప్యూటర్ పార్ట్స్ గా నువ్వు టెన్షన్ అవుతావు ఏంట్రా? ఓవర్గా మాట్లాడబాక, బాటిల్ లోపలెట్టు. గేడొచ్చింది కదా. అంతా తెల్లవాళ్ళ కంపు సార్, ముక్కు మూసుకుని కెలకండి. సార్ ఒక్క నిమిట్ సార్. ఏంట్రా? సార్, కెప్టెన్ గిఫ్ట్ ఇచ్చారు, సగం బాటిల్ ఖాళీ అయింది, మిగిలింది తీసుకెళ్ళమంటారా? సరే, వెళ్ళు వెళ్ళు. సార్, छोड़ दे रे. అంతా ఓకే.